8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్ కు ట్రంప్ మెయిల్. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్. స్వచ్ఛంగా తప్పుకోవాలనుకునే వారికి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు. పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపివేస్తూ ఆర్డర్స్. ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ట్రంప్ జోరు మీదే ఉన్నారు. ఏ మాత్రం తగ్గట్లేదు. రోజుకొక అంటే అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయాలు తీసుకుంటూ అయితే కనుక పాలన సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో వార్త చూసుకుంటే కనుక మొన్నటి వరకు అక్రమ వలసదారుల్ని పంపించడం జరిగింది. ఫస్ట్ ఏమో రాగానే జన్మత హక్కు వచ్చే పౌరసత్వం హక్కు ఏదైతే ఉందో అది రద్దు అని చెప్పారు. దానిపైన ఫెడరల్ కోర్టుకు వెళ్ళారు కొన్ని రాష్ట్రాలు, అది నిలిపివేశారు. అది అయితే అలా ఉంది. తర్వాత అక్రమ వలసదారుల్ని ఎప్పుడు వాడని విధంగా మొట్టమొదటిసారిగా అమెరికాలో యుద్ధ విమానాల్లో వారి వారి దేశాలకు పంపించడం జరిగింది. దీనిపైన ఆయా దేశాలు కూడా అంటే తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కాకపోతే ఆంక్షల పేరిట వాళ్ళ నోరు కూడా మోయించేశారు ట్రంప్. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్రధాన వార్తాంశం అయితే ఇచ్చారు వెలుగులో. అంటే 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్ పెట్టారంటండి. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్ ఆర్డర్స్ ఇచ్చేసి స్వచ్ఛంగా తప్పుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఛాన్స్ అనమాట. సో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ అన్నది ముఖ్యంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇంకొకటి ఏంటంటే కనుక పాకిస్తాన్కు విదేశీ సహాయం ఆపివేస్తూ ఆర్డర్స్. సో పాకిస్తాన్కి విదేశీ సహాయం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇక పైన చేయకోకుండా దాన్ని నిలిపివేస్తూ ఆర్డర్స్ అయితే కనుక ఇచ్చారు ట్రంప్. మరి ఈ నిర్ణయాల పైన అక్కడున్న ఉద్యోగుల్లో అయితే కనుక ఇప్పటికే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తను తీసుకుంటున్న నిర్ణయాల మీద విద్యార్థుల్లో అక్కడ అంటే చదువుకుంటూ పార్ట్ టైం చేసే వాళ్ళకి అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా భయాందోళనతోనే ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు భయపడి పార్ట్ టైం జాబ్స్ కూడా వదులుకున్నారు అన్న వార్తా కథనాలు మనం చూసాము. సో ఇప్పుడు ఇంకా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటే ప్రధానంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. మరి ఈ వార్త అక్కడ ఉన్న ఉద్యోగుల్లో ఎలాంటి అంటే వాళ్ళల్లో భయాన్ని కలిగిస్తుందా, లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు 8 నెలల శాలరీ తీసుకొని వెళ్తారా ఏంటి అన్నది మరి అక్కడ ఉన్న ఉద్యోగుల నిర్ణయం అది. కాకపోతే ఏది ఏమైనా ట్రంప్ నిర్ణయాలు అయితే కనుక ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడా అనేసి అక్కడ ఉన్న ముఖ్యంగా విదేశాల్లో నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ అక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు కానీ వాళ్ళల్లో అయితే కనుక ఎక్కువ భయాందోళనని కలగజేస్తున్నాయి ట్రంప్ ఆలోచనలు.